హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత తను నటిస్తున్న చిత్రం NBK 109. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి బాలయ్యను సరికొత్తగా చూపిస్తున్నారన్నమాట. బాలయ్యను ఇది వరకు ఎప్పుడు చూడని విధంగా చూపిస్తున్నా అని చెప్పేసి గతంలో ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం అయితే జరిగిందనమాట. అందువలన ఈ చిత్రంపై మంచి హైప్ అయితే పెరిగింది. రీసెంట్గా శివరాత్రి పండగ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ అదిరిపోయే రేంజ్లో ప్రేక్షకుల్ని అయితే ఆకట్టుకుంది. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో NBK 109 మూవీ కోసం ఈ టైటిల్ పెట్టబోతున్నారు అన్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. వీర మాస్ అనే టైటిల్ NBK 109 మూవీ కోసం అనౌన్స్ చేస్తారన్న న్యూస్ కూడా వినిపిస్తుంది అనమాట. బట్ ఈ టైటిల్ పై మిక్స్డ్ స్పందన అయితే వస్తుందన్నమాట. చాలామంది నందమూరి ఫ్యాన్స్కి ఆ టైటిల్ నచ్చలేదని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా వినిపిస్తుంది అనమాట. ఈ చిత్రానికి మృగేంద్రుడు అనే టైటిల్ పెడితే బాగుంటుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. ఆ టైటిల్ కూడా పెట్టొచ్చన్న న్యూస్ కూడా వినిపిస్తుంది అనమాట. మృగేంద్రుడు అంటే సింహానికి మరో పేరు అన్నమాట. బాలయ్య సినిమాలో సింహం అనే టైటిల్ వస్తే ఆ చిత్రం ఎలాంటి హిట్ అందుకుంటుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మృగేంద్రుడు అనే టైటిల్ NBK 109 మూవీకి పెడితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న రెస్పాన్స్ కూడా వస్తుందన్నమాట. మరి చూడాలి NBK 109 మూవీ కోసం ఎలాంటి టైటిల్ అనౌన్స్ చేస్తారనేది. మృగేంద్రుడు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. NBK 109 మూవీ కోసం మృగేంద్రుడు అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మృగేంద్రుడు అంటే సింహమే కాబట్టి బాలయ్యకు బాగా అచ్చొచ్చిందని చెప్పేసి చాలామంది యొక్క అభిప్రాయం.